హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటంటే వీడియో ఆన్ చేసి డబ్బులు ఎక్కడ ఈ పెట్టుకుంటున్నావు? 100 రూపాయల నోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇట్లాంటి కష్టకాలంలో అని అనుకోవచ్చు. నేను ఎంత ఖర్చు పెట్టినా ఇలా డబ్బులు ఎట్లా వచ్చినాయి అనుకుంటారేమో. ఇది యూట్యూబ్ పేమెంట్ కాదు. ఈ పేమెంట్ ఎక్కడైతే వీడియో లాస్ట్ చివరికి చెప్తాను. ముందు మనం ముచ్చట చెప్పుకుందాం. ఈరోజైతే నేను ఇల్లు మొత్తం శుభ్రం చేసి ఓనర్ గారు పొద్దున్నే నాకు ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ చేయగానే నాకు కొంచెం భయం వేసింది. ఏంటంటే నేను ఇలా ఇంటి ముందు కొంచెం చెత్త అంతా వేసి వచ్చా. అంటే పూర్తిగా ఇక్కడ అడవుడి మీద సామాన్ చదువుకుంటా చెత్త అంతా బయట పడేసి వచ్చాము. అది క్లీన్ చేయాలి. సరే 2 రోజులు పోయి చేద్దాంలే, నెలాఖరు దాకా మనకు వచ్చిన 5 దాకా టైం ఉంది కదా, నెల కరెంట్ బిల్లు కూడా వచ్చిన తర్వాత ఒకసారి చేద్దాము అనుకున్నాం. ఓనర్ గారు ఈ లోపల ఫోన్ చేశాడు. తాళం వేసుకోబోయేది అన్నాడు. నాకు ఏం సార్ తాళం వేస్తుంటే మేము ఇంకా మీ హ్యాండ్ ఓవర్ చేయలేదు కదా, క్లీన్ చేసే కొన్ని సామాను మా అని చెప్పాను. అప్పుడు ఇంకా ఆయన ఫోన్ చేసిన తర్వాత నేను సరే వస్తున్నాను సార్ అని చెప్పాను. సరే ఇక ఈ ముచ్చట ఏంటంటే నేను ఇంట్లో చేరింది 6వ తారీఖు అండి. ఖాళీ చేసింది నిన్న 24, కానీ ఈ రోజు వరకు కూడా మనం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి 25వ తారీఖు దాకా లెక్క అయితే మేము అప్పచెప్పడం జరిగింది. అంటే ఈ నెలలో 20 రోజులు రెంట్ అయితే బుక్ ఇదిగో. ఈ ఇంట్లో ఎప్పుడు చేరాను ఏందనేది ఇప్పుడు ఈ ముచ్చటంతా మనం చెప్పుకుందాం. ఒకప్పుడు ఈ ఇంట్లో చేరకముందు నిజం ఏమాటకు ఆ మాట చెప్పాలి. నాకు అంతకుముందు ఇల్లు ఖాళీ చేయాలన్నప్పుడు వాళ్ళకి టెన్షన్ గురయ్యాను. బాగా టెన్షన్ గురై ఎవరు ఇల్లు ఇస్తారా, ఎక్కడ అందరు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ మనకు నచ్చిన ప్రదేశంలో ఇల్లు కావడం కోసం ట్రై చేస్తుంటే నేను బాగా బాధపడుతుంటే ఒక అతను తెలిసిన అతను నీకు పలానా ఇల్లు ఇప్పిస్తాలే అన్నాడు. ఇప్పిస్తానంటే నేను అన్నాను మేము అడిగాము, ఆయన ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పాలన్నారు, పైగా ఇల్లు ఖాళీ లేవన్నాడు చెప్పాము. తెలిసిన వాళ్ళు ఎందుకు నేనుంటే చెప్తా పన్నా, ఆయన మా బంధువు మా పెద్దయ్య పని నేను మాట్లాడతా పని ఇప్పించాడు. అంటే మనం ఏరు దాటిన తర్వాత తప్పదగలేకూడదు. ఆ రోజు నేనున్న టెన్షన్లో 10 ఇల్లు తిరిగా. నిన్న ఎట్లా టెన్షన్ పడ్డాను, ఆ రోజు అట్లా టెన్షన్ పడ్డా. ఆ ఇల్లు నాకు నచ్చింది. ఆ రోజు అన్ని పాత ఇల్లు చూసారు, అన్ని పాత ఇల్లు చూసి కొత్త ఇల్లు బాగా నచ్చింది. బాగా ఇల్లు చిన్న ఇల్లు అయినా ముచ్చటగా బాగుంది, చూడగలని అద్దాలు గిద్దాలు. మాకు ఆ రోజుల్లో ఆ ఇల్లు సూపర్గా ఉందన్నమాట. సింగిల్ బెడ్రూమ్ అసలు బెడ్రూమ్ ఇంట్లో మేము చేరాలి. అంత ముందు మొట్టమొదటిసారి బెడ్రూమ్ ఇంట్లో చేరుతుంటే మాకు చాలా ఆనందంగానే ఉల్లాసంగానే ఉంది. కానీ ఆ బెడ్రూమ్ కాస్త 2018కి ఇంకా స్టోర్ రూమ్ అయిపోయింది. మనం వాషింగ్ మిషన్ కొండం, బీరువాలు కొండం. అయితే అది చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, బాగుంటుంది ఆ ఇల్లు అనమాట. ఇంకా ముచ్చట ఏంటంటే ఇంట్లో చేరేటప్పుడు 10,000 రూపాయలు మా ఓనర్ గారు అడ్వాన్స్ అడిగాడు. ఆయన ఎందుకు 10,000 రూపాయలు అడ్వాన్స్ అడిగాడంటే ఆయన చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. అంటే రేపు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఒక నెల రోజులు బాడిగి ఇవ్వకుండా తర్వాత ఇస్తానని చెప్పి షట్లుగా ఖాళీ చేసిపోతే అప్పుడు ఎందుకు గొడవ. 10,000 ఆయన దగ్గర ఉంటే అప్పుడు ఒక నెల 2 నెలలు టైం 3 నెలలు అప్పుడు 2,800 ఇంటి బాడిగా 3 నెలలు అడ్వాన్స్ తీసుకున్నాడు అనమాట. మా ఊర్లో మొట్టమొదటిసారిగా 3 నెలలు అడ్వాన్స్ తీసుకున్నాయి. 2,600 ఇంటి రెంట్. ఏకైక వ్యక్తి ఆయన. ఇంటి రెంట్ అయితే 2,600. ఇంటి రెంట్ 2,600. అది వాటర్ బిల్లు 100 రూపాయలు. ఇంకా పోతే బండి పార్కింగ్ లోపల పెట్టుకోవడానికి 100. ఈ మొత్తం కలిపి 2,500. అయితే 12 సంవత్సరాల్లో జనరల్గా ఎన్నిసార్లు రేటు పెంచాడని మనం ఒకసారి ముందు 2,800 నువ్వు ఎన్ని సంవత్సరాలు కట్టావు చెప్పు. 2,800 ఎన్ని నెలలు కట్టారంటే నేను 6వ తారీఖు 4 అంటే నేను జాయిన్ అయింది 6వ తారీఖు 4 నెల 2014 నుండి చెప్తా 2,800 బాడిగా నేను 2 సంవత్సరాలు కట్టా. 25 నెలలు కట్టానండి. 6వ తారీఖు 8వ నెల, 6వ తారీఖు 3వ నెల 2016 దాకా 4 నెలల దాకా కట్టాను అనమాట. 25 నెలలు కట్టా 2,800 లెక్కన. అంటే 2 సంవత్సరాలు దాటింది కదా. తర్వాత 3,100 రేటు కట్టా. అంటే 300 పెంచాడు. ఇంకా తర్వాత ఇప్పుడు 3,100 అది కూడా 26 నెలలు కట్టా. అంటే దాదాపు 2 సంవత్సరాలు. 3,100 26 నెలలు కట్టా. అది 2 సంవత్సరాలే ఇంచుమించు ఒక నెల టీటుగా. ఆ తర్వాత 3,500 చేశాడు. 400 పెంచి 400 పెంచాడు అన్నమాట. 69 నెలలు కట్టావు నాన్న. 59 నెలలు కదా. 69. 3,100 నుంచి 3,500 చేశాడు. ఒకేసారి 400 పెంచి ఏంది ఒక్కసారి 400 పెంచాను అనుకున్నా. కానీ ఆ వారం ఇంకా 69 నెలల్లో ఏమో పెంచలేదు రేటు. దాదాపు 6 సంవత్సరాలు పెంచలా. 6 కాదు చెప్తాను 5.75 నేను క్యాలిక్యులేట్ చేశాను. 5 సంవత్సరాల పైనే. 2024 దాకా పెంచలా రెంటు. 5 సంవత్సరాల పైన. ఎప్పటి నుంచి అంటే మనకు రెంట్ పెంచింది 3,500. 8వ తారీఖు 8వ నెల 2018 నుంచి మళ్ళా 4,000 రూపాయలు రెంట్ చేసింది ఎప్పటి నుంచి అంటే 18వ తారీఖు 5వ నెల 2024 దాకా
మరి దాదాపు 6 సంవత్సరాలు. ఇంచుమించు 6 సంవత్సరాలు, చాలా గ్రేట్ కదా. మధ్యలో కరోనా వచ్చిందని పెంచలేదు రెంట్. 6 సంవత్సరాలు రెంట్ పెంచలేదంటే, అంటే అప్పుడు ఇల్లు రిపేర్ నేను చేయించాల. ఈ 6 సంవత్సరాలు ఇల్లు రిపేర్ చేయించాల. ఇక తర్వాత 4000 రెంట్ చేశాడండి. 21 తారీఖు 10వ నెల 2024 నుంచి 4000 రెంట్ ఎప్పుడు చేశాడంటే కాదు 18వ తారీఖు 5వ నెల 2024 నుంచి 4000 చేశాడు. 18వ తారీఖు 5వ నెల 2024 నుంచి ఇప్పుడు కరెక్ట్గా 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ 26వ నెలలో నేను ఖాళీ చేశాను రెంట్ పెంచిన తర్వాత. మళ్ళీ 26 నెలలు రెంట్ పెంచలేదండి. అప్పటికి ఇంకా పెంచలే. నేను ఖాళీ చేసేటప్పుడు కూడా నాకు మొన్న చెప్పాడు, మీకు అలా ఇప్పుడు అలా పెంచనని చెప్పాడు. అదే 4000 అన్నాడు. ఇంకొక సంవత్సరం ఉంచేవాడు మమ్మల్ని అదే 4000 రెంట్లో. ఇప్పుడు ఇంటికి రంగులు వేపించినా కానీ మీకైతే పెన్షన్ పైన అని చెప్పాడు. ఎందుకంటే కొత్తగా చేరిన వాళ్ళకి ఒక రకం రెంటు, మీకు ఒక రకం ఎందుకులే అని చెప్పి కింద వాళ్ళందరూ పెంచాడు, పైన వాళ్ళకి మటుకు పెంచలేదు. సరే, ఇప్పటికి నువ్వు కట్టిన రెంట్ ఎంత చెప్పంట అక్షరాల? ఈ రోజుతో సహా 4,98,760 రూపాయలు. 4,98,760 రూపాయలు రెంట్ కట్టడమే జరిగింది. దాదాపు 5 లక్షలు. 5 లక్షలు అనుకోండి ఇంచుమించుగా. 5 లక్షలు రెంట్ కట్టాను. 12 సంవత్సరాల 2 నెలల 20 రోజులు ఉండటం జరిగింది. 12 సంవత్సరాల 2 నెలల 20 రోజులు ఆ ఇంట్లో నేను ఉన్నాను అనమాట. అయితే ఇప్పుడు ఇంకా అసలు ముచ్చటైంది, ఈ డబ్బులు ఏందంటారా? నేను 10,000 అడ్వాన్స్ ఇచ్చాను కదా. నేనేమనుకుంటే 2వ తారీఖు కరెంటు బిల్లు వస్తుంది, ఒకసారి కరెంటు బిల్లు కట్టేసి ఈ నెల రెంటు చెల్లబెట్టేద్దాం అనుకున్నా. ఆయన ముందుగానే నన్ను పిలిచాడు, నాకు ఫోన్ చేసింది. అందుకే నాకు వేరే వాళ్ళకి ఇల్లు ఇచ్చేసాను, రంగు వేపించేసుకోవాలి, నేను తొందరగా వచ్చేసి నీ అడ్వాన్స్ నువ్వు తీసుకుని చెప్పి ఈ రోజు వరకే లెక్కేసుకుని బాడిగా నాకు ఇంకా ఒక 6 నేను అనుకున్న 10 రోజుల ముందే బాడికి ఇచ్చేసాను. లెక్క ప్రకారం అయితే నాకు నెల బాడికి కట్ చేసుకోవాలి కదా. ఈ రోజు వరకు 2,660 రూపాయలు బాడిగ అయితే నేను మిగతా డబ్బులు 7,300 తీసుకోవడం జరిగింది. 40 రూపాయలు ఏముందలే సార్. ఈ రోజు కూడా నేను రెంట్ చెల్లించేసి ఇల్లు శుభ్రం చేసి ఇచ్చి వచ్చాను. ఇకపోతే కరెంటు బిల్లు ఏం కట్టాలి కదా. ఆయన నన్ను నాకు వచ్చి అడగల, నమ్మకం లేకుండా కరెంటు బిల్లు ఎంత వస్తుందా అని చెప్పి నన్ను అడగల. ఆయన ఏమన్నాడంటే, నీ డబ్బులు నీకు ఇచ్చేసా, నీ బాడీ నీకు ఇచ్చేసాను కాబట్టి కరెంటు బిల్లు నువ్వు వచ్చిన తర్వాత కట్టి నాకు రసీదు తెచ్చి అన్నాడు. ఆయనకు రసీదు కావాలి, మన ఫోన్పేలో ఆన్లైన్లో కడితే కాదు. నన్ను నమ్మాడు ఆయన. చూసారా, అంత నమ్మకంగా ఉన్నాడు. అంతే, ఆయన క్రమశిక్షణ అలా ఉంటుంది. ఇంతవరకు ఎవరిని నమ్మలా. ఇంతవరకు నన్ను నమ్మినట్టుగా కరెంటు బిల్లు కట్టి రసీదు తీసుకుని ఇస్తేనే ఆయన అడ్వాన్స్ ఇచ్చేవాడు. కానీ నా విషయానికి వచ్చేది ఎందుకో తెలియదు. కానీ 12 సంవత్సరాలు నేను కూడా వాళ్ళ లెక్కనే నన్ను అనుకున్నా. కానీ నన్ను మటుకు ఆ కరెంటు బిల్లు ప్రస్తావన లేకుండా ముందు నా అడ్వాన్స్ నాకు ఇచ్చేసాడు అనమాట. వాస్తవాన్ని నాకు బిల్లు 1800 2000 వస్తుంది కరెంటు బిల్లు. ఈ నెల కూడా వేసి వాడే ఇంచుమించుకు 1500 వస్తుంది. బాగానే వాడాం, 1500-1600 వస్తుంది. ఆయన నమ్మాడు నన్ను. నమ్మకానికి మనం కూడా నిలబెట్టుకోవాలి కదండి. అందుకని సార్ నేను 2వ తారీఖు రాగానే వచ్చి బిల్లు తీసుకొని కరెంటు బిల్లు కట్టి ఆ బిల్లు 2 మీకు ఇచ్చేస్తాను చెప్పారు. ఎందుకంటే ఇంత నమ్మకంగా అసలు అసలు 1 రూపాయి కూడా కట్ చేయకుండా, ఎందుకంటే నేనే చెప్పా ఖాళీ చేస్తాను సడన్గా. అంటే నేను నెల ముందు చెప్పాల. ఎందుకు చెప్పలేదా అంటే నాకు ఇల్లు దొరకదా అర్థం కాక నేను ఇల్లు చూసుకున్నా. బుధవారం రోజు 17వ తారీఖు ఇల్లు చూసుకొని 24వ తారీఖు ఇంట్లో చేరా. మధ్యలో 2 రోజుల ముందు 3 రోజుల ముందు నేను వీడియోలు పెట్టడం వల్ల వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఆయన తెలిసింది. అప్పుడు కూడా నన్ను అడగలే ఆయన. నన్ను అడగకుండా సుబ్రహ్మణ్యం కంగారు పడతాడేమో, ఖాళీ చేసిన తర్వాత నేను రెంట్ ఇస్తానా, ఇంటి చుట్టూ తిప్పుతానా అనే ఒక ఆలోచన అతనికి వద్దు. నేను రేపిస్తాను, నేను ఇక్కడికే వచ్చి ఈ ఇంటికాడే ఆయన డబ్బులు ఆయన కట్టేస్తాను, మా ఇంటికి కూడా రావాల్సిన అవసరం లేదంటే నేను చెప్పాను. ఓనర్ గారింటికి కూడా నాకు కొంచెం భయంగా ఉంటుంది. ఆ భయం వల్ల నేను అక్కడ పోయి ఇంకా నేను అడ్వాన్స్ ఆయన ఇస్తే తీసుకుంటా, లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఉండా కదా అని చెప్పి అన్నా. ఆ మాట ఎవరో చెప్పారు. నేను భయపడతానని వాళ్ళ ఇంటికి పోయి మళ్ళా నాకు భయం ఎక్కువ. అందుకని ఆయన ఏం చేశాడంటే, అంత పెద్ద వయసు ఆయన వచ్చి నాకు రెంట్ ఇచ్చేసి నన్ను అసలు ఒక్క మాట లేదండి, ఇల్లు ఏది అటు పెట్టాను వాస్తవంగా చెప్పాలంటే. అందువల్ల మీరేముంది ఇతనేంద్ర ఎట్ట మాట్లాడుతున్నా అనుకుంటారేమో, ఉన్నదన్నట్టు చెప్పాలి కదా. మంచిగానే చెప్పాలి. మంచి ఓనరే మంచి, కాకపోతే ఎప్పుడు రిపేర్ చేపిస్తూ ఉంటాడు. నాకు చెప్పాను కదా, రెంట్ పెంచిన 6 సంవత్సరాలు ఏ రిపేర్ లేవు. 2024 నుంచి స్టార్ట్ చేశాడు రెంట్. ఈ 4000 రెంట్ చెప్పిన కానీ రిపేర్ స్టార్ట్ చేశాడు. అంటే ఆయన ఇల్లు ఆయన ఇష్టము, కానీ మనమే అడ్జస్ట్మెంట్ కాలేదు. మనం కూడా ఆ ఇంటినే కేర్ చేయలేం కదా, మన పనులు మనకుంటాయి. సామాన్ చదువుకోలేక గూగుల్ సామాన్ చదువుకోలేక మాకు ఇప్పుడు 12 రోజులు చేస్తున్నారండి పెయింట్. ఇప్పుడు ఇంకా వదగలేదు. ఆ పెయింట్ వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఎక్కడ పోవాలన్నా టెన్షన్గా ఉంటుంది. అన్ని ప్రోగ్రామ్ అయిపోయింది. ఇది మొత్తానికైతే ఈ రోజుతో ఆ ఇంటి ఇది వాళ్ళకి రుణం తీరిపోయింది మాకు. ఈ రోజుతో ఇంకొక కరెంట్ బిల్ ఒకటి కట్టాలి, అది కట్టేస్తే క్లియర్ అయిపోయిందండి.
ఇది వీడియో. ఓనర్ మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి, అంటే మనలో ఉంటాయి, వాళ్ళలో ఉంటాయి. అవి మనం మైనస్లు తీసి పక్కకు కుదిరితే కంటిన్యూ అవ్వాలి, కుదరకపోతే కంటిన్యూ అవ్వాలి. కానీ వాళ్ళని మనం విమర్శించకూడదు. నేను ఇంతకు ముందు వాళ్ళ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే సారీ. తప్పే మాట్లాడా, ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ముందు చెప్పాను. ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, బాధపడ్డాను. ఈ మా ఓనర్ గారు చాలా మంచి ఓనరు. ఆయన లెక్కసారిగా అన్నింటిలో లెక్కసారిగానే ఉన్నాడు. ఆయన ఇంటి రిపేర్ చేసేటప్పుడు లెక్కసారిగా ఉన్నాడు, అడ్వాన్స్ కరెక్ట్గా లెక్కసారిగానే ఉన్నాడు. నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్నా నాకు మటుకు ₹1 కూడా తగ్గించుకుంటారు. అడ్వాన్స్ మనకు వచ్చేసి మా అడ్వాన్స్ మాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ. అడ్వాన్స్ ఎందుకు ఎంత వచ్చారంటే 7,300, 20 రోజులు రెంట్ పోను 7,300 అక్షరాలు నాకు అడ్వాన్స్ ఈ రోజు వచ్చింది. 7,300. ఇదంటే ఈ రోజు వీడియో. ఈ రోజు అయితే నాకైతే వాళ్ళకి ఊహించిన విధంగా డబ్బు అయితే నాకు వచ్చింది. ఎంత సరే, మా ఓనర్ గారు అయితే మా అడ్వాన్స్ మాకు ₹1 కూడా ఆపకుండా మొత్తం ఇచ్చేసాడు. ఇల్లు ఖాళీ చేయగానే ఇలా ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజుతో రెంట్ లెక్క ఈ రోజుతో రెంట్ లెక్క సరిపోయింది. మా అడ్వాన్స్ డబ్బులు అయితే మాకు వచ్చేసినాయి 7,300. రేపు ట్రాన్స్ఫర్ ఖర్చు ఎంత అయింది ఇక్కడ చేరేదానికి చెప్తాను. వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం. థ్యాంక్ యూ. బై బై.